న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. పాలిత ప్రాంతమైన యానాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. సరిహద్దు ప్రాంతాలైన నీలిపల్లి సుంకరపాలెంతో పాటు జాతీయ రహదారి 216లోని పొల్లేకూరు వై జంక్షన్ వద్ద చెక్పోస్టులను ప్రారంభించామన్నారు. ఆంధ్ర పుదుచ్చేరి ప్రభుత్వాలు సంయుక్తంగా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, కస్టమ్స్ శాఖల అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు చెక్ పోస్టులు కొనసాగుతాయని ఆర్డీఓ తెలిపారు. ఆయన వెంట యానాం డిప్యూటీ తహసీల్దార్ బాలశ్రీ, ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఎస్పీ చిట్టి కోయరాజు, ఐపీఎస్, సిఐ షణ్ముఖ సుందరం, కాకినాడ సిఐ చైతన్య కృష్ణ, ఎస్ఐలు పి సత్యనారాయణ, పునీత్ రాజ్, తాళరేవు డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు, రెవెన్యూ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు యానాం చుట్టుపక్కల ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జిల్లాల్లో అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు అంటాం. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు వారి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో 24 గంటలు కూడా ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మన కాకినాడ జిల్లా వైపు నుండి నీలపల్లి, సుంకరపాలెం, మల్లవరం 3 గ్రామాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ యానం, మా కాకినాడ జిల్లా నుండి ఆర్డీఓ మరియు తహసీల్దార్ అందరూ కలిసి ఈవేళ ఈ చెక్ పోస్టులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రేపు నుండి ఫంక్షనింగ్లు, వేళ ఈవినింగ్ నుండి కూడా ఫంక్షనింగ్లోకి వస్తాయి. ఇవన్నీ ఎన్నికలు అయ్యే వచ్చే నెల 9వ తారీఖు దాకా కూడా ఈ చెక్ పోస్టులు నిర్వహించబడటం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మురిమల్లలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు శ్రీకారం చుట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మురిమల్లలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆలయాన్ని తొలగించి పూర్తిగా రాతి కట్టడంతో నూతనంగా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, మిగిలిన నిధుల కోసం దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలో మూల విరాట్ను కదిలించకుండా పీఠాధిపతుల సలహాలతో పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దివంగత బాలయోగి కలగా ఉన్న ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ధ్రువాద్యో ధ్రువా పృథివీం ధ్రువవిశ్వమతిం జగదోం ధ్రువాః పర్వతాయమేం ధ్రువో రాజా విసామయం ద్రవ్యమావ్యధిష్ఠాః పర్వదేవా విజాజలిః యరాష్ట్రముధారయం అవిధిష్ఠవ్రతం యదః అధరే సంతు శత్రవః అభక్షేత్రాణ సంజయన్ ఇంద్రయేణ మదీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి వందేంద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తస్మై మరి ఈరోజు ఈ గుడిని పాతగుండంతా తీసేసి కొత్త గుడి కట్టాలని చెప్పి ఆ పరమేశ్వర సంకల్పంతో ఈరోజు ప్రారంభం చేయడానికి మొత్తం పెట్టడం జరిగింది. దానికి
గ్రామ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉన్నారో, ఈ మురమలలో ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు వచ్చి కళ్యాణం చేసుకున్నట్టయితే వెంటనే వారికి పెళ్ళి అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున నమ్మకం కలిగి మరి మురమల్ల వీరేశ్వర స్వామి అంచెలంచెలుగా వేలాది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవడం చాలా శుభసూచకం. మరి వచ్చే పుష్కరాల కల్లా ఈ గుడి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి మరి సంకల్పంతో ఇప్పుడున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా ఈఓ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్సు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులుగా నేను, మా పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు కూడా, ఎందుకంటే ఈ గుడి రెన్యువేషన్ సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందరూ సహకారం కావాలి, దాతల సహకారం కావాలి, గవర్నమెంట్ సహకారం కావాలి, మరి వచ్చిన భక్తుల సహకారం, అదేవిధంగా అర్చకులు, గ్రామాలందరూ కూడా మరి సహకారంతో ఈ గుడి అంటే పూర్వం నుంచి కూడా గ్రామస్తులు అందరూ కూడా మరి వర్షం వచ్చినప్పుడు లోపలికి నీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పైకి లేపాలని చెప్పి ఆ రోజు బాలయ్య గారి సంకల్పం. అది ఈనాటికి మరి పూర్తవడం మరి చాలా సంతోషం. మరి ఏదైతే గుడి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మరి పాత గుడి ప్రస్తుతానికి ఏదైతే గుడి ఆవరణ ఉందో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ చుట్టూ మండపాలు కానీ ఏది తీయకుండా ఓన్లీ దాని మట్టుకే ముందు శాంక్షన్ 4 కోట్లు తెచ్చాం. మరి మిగిలిన పుష్కరాలలోపు మిగిలిన గ్రాంట్ కూడా తెచ్చి ఫుల్ ప్లెజ్డ్గా దీని అంతా రాతి కట్టడంతో మరి గుడి, అదేవిధంగా ఎదురున్న రాజగోపురం, మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, కింద ప్లాట్ఫామ్, కింద అంతా ఫ్లోరింగ్ కూడా స్టోన్తో కట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆశీస్సులతో మరి త్వరితగతిన పూర్తవడానికి పూర్తి సహాయ సహకారాలు స్వామివారు ఇవ్వాలి. అదేవిధంగా ట్రస్ట్ బోర్డు కానీ మన గ్రామస్తులు కానీ భక్తులందరూ కూడా పూర్తిగా సహకరించి, గ్రామాలందరూ కూడా సహకరించి మరి ఒక మంచి దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పం. కాబట్టి అందరి సహకారం అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ నూతన కన్స్ట్రక్షన్ ప్రారంభోత్సవం చేసుకోవడం అందరికీ కూడా చాలా అభినందనీయం, చాలా సంతోషంగా భావిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 25 మంది లబ్ధిదారులకు మొత్తం 12.74 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 25 మంది లబ్ధిదారులకు మొత్తం 12.74 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూటమి నాయకులు పంపిణీ చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 136,240 మందికి 1241 కోట్ల మేర ఆర్థిక వైద్య సహాయం సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందించినట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం, ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణ విషయంలో సీఎం సహాయ నిధి కష్టకాలంలో ఆదుకునే ఆపన్న హస్తమని, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం గొప్ప భరోసానిచ్చే చర్యగా మంత్రి సుభాష్ అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందేలా కృషి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. యువతని నకిలీ మద్యం వైపు, అలాగే గంజాయి వైపు దృష్టి మళ్లించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నారు. అయితే ఈ మంచి ప్రభుత్వం సుమారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంతో పాటు తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ మీద సుమారు 16,437 పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇవ్వటం, వెంటనే అవన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కోర్టులో కేసులు వేసి ఆపుతామని అనేక రకాలుగా ప్రయత్నించినా ఎన్ని ఛేదించి ఎక్కడ 0.1% కూడా తేడా లేకుండా నిక్షపాతంగా అందరికీ ఈ ఉద్యోగాలని మరి 16,437 ఉద్యోగాలను అందించడం జరిగింది. అలాగే కానిస్టేబుల్స్ ఉద్యోగాల్లో సుమారు 6,000 మంది కూడా ఉద్యోగాలు అందించడం జరిగింది. మరి ఈ రోజున సుమారు ఇప్పటికి ఈ 20 నెలల్లో 6,28,347 పోస్టులు, 367 ఉద్యోగాలు అందించడం జరిగింది. రానున్న కాలంలో 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి. కాబట్టి సుమారు 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం ఖాయం. అయితే
మన రాష్ట్రంలో నిరుద్యోగులకే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలని మరి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందించడం జరిగింది. మరి ఈ రోజున ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 10,600 పోస్టులు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అందులో మే 15 ఉన్నత విద్య కోసం 1,500 ఉద్యోగాలు, అలాగే ఆగస్టు 15, 2026న గ్రూప్ 1 పోలీస్ శాఖ ఇతర శాఖలకు సంబంధించి 3,700 ఉద్యోగాలు, అలాగే సెప్టెంబర్ 15, 2026కి గ్రూప్ 2 ఇంజనీరింగ్ అండ్ ఇతర శాఖలకి సుమారు 2,000 ఉద్యోగాలు, అలాగే అక్టోబర్ 16, 2026న పాఠశాల మరియు ఇంటర్ విద్యార్థికి విద్యకి సంబంధించి 3,004 ఉద్యోగాలు మొత్తం వెరసి. రామచంద్రపురం చింతపల్లి సూరన్న నగర్ మున్సిపల్ హై స్కూల్లో పిల్లల మధ్యాహ్న భోజనాలపై ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సుభాష్. పిల్లలకు చేసిన వంటలు, పిల్లలతో కలిసి నేల మీద కూర్చొని పిల్లలతో భోజనం చేసిన మంత్రి, ఉపాధ్యాయులతో పిల్లల చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలని, సమస్యలు ఉంటే నేరుగా నాతో మాట్లాడాలని అన్నారు. రామచంద్రపురం చింతపల్లి సూరన్న నగర్ మున్సిపల్ హై స్కూల్లో పిల్లల మధ్యాహ్న భోజనాలపై ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సుభాష్. పిల్లలకు చేసిన వంటలు, పిల్లలతో కలిసి నేల మీద కూర్చొని పిల్లలతో భోజనం చేసిన మంత్రి, ఉపాధ్యాయులతో పిల్లల చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలని, సమస్యలు ఉంటే నేరుగా నాతో మాట్లాడాలని అన్నారు. ఆడపిల్లలందరూ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఎలా ఉన్నాయి భోజనాలు? ఆడి ఇచ్చారు సార్, ఆకుకూర వరకు పప్పు టమాటా పప్పుతో పాటు ఇంకొక అన్ని పెట్టాలి. ఆకుకూర మొన్న వాళ్ళు ఇచ్చారంటే ఇవాళ సెలవు ఇచ్చారు. రాత్రి అంటే రంజాన్ సెలవు మార్చారు. ఇక్కడ ఉన్నారా? వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో తాళ్లరేవు మండల డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు ఆధ్వర్యంలో పలు హోటల్స్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వ్యాపారస్తుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సుమారు 16 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. హోటల్స్, టిఫిన్ సెంటర్ తదితర వ్యాపార వినియోగ గ్యాస్ సిలిండర్లను మాత్రమే వినియోగించుకోవాలని, అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగాలి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామకృష్ణ, సిబ్బంది రమేష్, సత్యనారాయణ, వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో తాళ్లరేవు మండల డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు ఆధ్వర్యంలో పలు హోటల్స్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వ్యాపారస్తుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సుమారు 16 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. హోటల్స్, టిఫిన్ సెంటర్ తదితర వ్యాపార వినియోగ గ్యాస్ సిలిండర్లను మాత్రమే వినియోగించుకోవాలని, అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగాలి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఏ రామకృష్ణ, సిబ్బంది రమేష్, సత్యనారాయణ, వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. చాలా సీరియస్గా తీసుకున్నారండి. ఇదండి మన యానంలో జీతాలు మాత్రం తెప్పేస్తాను పని చేసేవాళ్ళు మాత్రం మరి కూడా అర్థం చేసుకోగలండి అందరూ. ఆ బాధ మన కదా ఎప్పుడు తీసుకుంటారు మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాలి కానీ మీరు బండి లాక్కొని తీసుకెళ్ళిపోతాండి ఇక్కడ వచ్చిన వచ్చామన్నా కాదు కదా అమ్మ బుక్ వెళ్ళి క్యాన్సిల్ చేయండి బుక్ వెళ్ళి బుక్ వెళ్ళి బుక్ నీకు సంబంధం లేదు కదా బుక్ చేయమని ఇదంతా బాగు కదా అంటే అధికారుల ఆదేశాలు మరియు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈరోజు తాళరేవు మండలంలోని శంకరపాలెం గ్రామంలో ఉన్న నేషనల్ హైవే కానుకొని ఉన్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మళ్ళీ స్వీట్ స్టాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు ఏంటంటే మనకి డొమెస్టిక్ సిలిండర్స్ అంటే ఈ గృహ అవసరాలకు వినియోగిస్తున్న సిలిండర్లని కమర్షియల్గా అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ హోటల్లో కానీ వినియోగిస్తున్నారన్న వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు తాళరేవు కోరంగ ఎస్ఐ గారు, నేను మా సిబ్బందితోటి తనిఖీ నిర్వహించడం జరిగింది. సుమారుగా ఈరోజు మేము ఒక 15 షాపుల వరకు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ 15 షాపుల్లో కూడా 16 డొమెస్టిక్ సిలిండర్స్ అంటే గృహ అవసరాలకి ఇంట్లో ఏదైతే మనం వినియోగిస్తామో వంటకి ఆ సిలిండర్ని కమర్షియల్గా వీళ్ళు వినియోగిస్తున్నట్టు గుర్తించడం జరిగింది. ఈ 16 సిలిండర్లను కూడా సీజ్ చేసి మన భద్రత నిమిత్తం మన గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉంచడం జరిగింది. ఈ ఉన్నతాధికారులు నివేదించి అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన తాళరేవు మండలంలో ఇంకొక వస్తున్న ఫిర్యాదులు ఏంటంటే మనకి పెట్రోలు, డీజిలు ఈ చిన్న చిన్న పాన్ షాపుల్లోని, కిల్లీ బడ్డీల్లోని కూడా అమ్ముకుని జరుగుతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. నిత్యావసరాలు అంటే మన ఏపీ పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ మరియు పెట్రోలియం ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ప్రకారం
పెట్రోల్ కానీ డీజిల్ కానీ లైసెన్సులు లేకుండా, అనుమతులు లేకుండా నిల్వ ఉంచడం కానీ అమ్మకం చేయడం కానీ నేరం. అలాగే ఈ వైన్ షాప్ మన కిలిబడ్డీలో నాటిలోనూ కూడా ఎవరో కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అమ్మకాలు చేయొద్దని మీ పత్రికాముఖంగా ఈరోజు ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అవి కూడా మనం రేపటి నుంచి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే మనకి ఫిర్యాదులు ఎక్కువ వచ్చాయో, ఎక్కడైతే మనకి అమ్మకాలు జరుగుతున్నాయని మనకి సమాచారం ఉందో ఆ షాపులను కూడా తనిఖీ చేస్తాం. ఎవరైనా సరే పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిల్వ ఉంచినా లేదా అమ్మకాలు చేస్తున్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరో కూడా అలాంటి చేయొద్దని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ డొమెస్టిక్ సిలిండర్లు కూడా ఎవరో వాడొద్దు. కమర్షియల్ సిలిండర్లు మాత్రమే మనకి హోటల్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ మిగతా వ్యాపార అవసరాలకు మాత్రం కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వాడాలని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అభయారణ్యంలో ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. తాళ్లరేవు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం శుక్రవారం చొల్లంగి సిబిఈటిలో ఘనంగా నిర్వహించారు. అభయారణ్యంలో ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. తాళ్లరేవు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం శుక్రవారం చొల్లంగి సిబిఈటిలో ఘనంగా నిర్వహించారు. వివిధ కళాశాల విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ పక్షి నిపుణులు మృత్యుంజయరావు, రేఖ తదితర ప్రముఖులు పిచ్చుకల ప్రాధాన్యత, వాటి సంరక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి రేంజ్ అధికారులు ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, సి శ్రీదీప్తి, ఎఫ్ఎస్ఓలు ఎస్ వీరభద్రరావు, కె సిద్ధార్థ, ఈ శేఖర్ బాబు, ఎఫ్బిఓలు జి గోపి, నాగేంద్ర కుమార్, కె ధనుంజయరావు, ధనలక్ష్మి, ఎం శివ, ఈడీసీలు సభ్యులు, సిబిఈటి సభ్యులు పాల్గొన్నారు. తగిలించడానికి అమ్మ తొందరగా ఇవ్వండి, రెండు ఇవ్వండి కలిపి మళ్ళీ దానికి ఇంకో రెండు ఇవ్వండి. చిల్లర మీకు ఒక టెస్ట్ ఇప్పుడు అది చూస్తుంది అబ్జర్వ్ చేస్తూ ఇమ్మీడియట్ గా వెంటనే ఎవరు ప్రాక్టికల్ గా చేస్తారు. ఓకే, బీ రెడీ ఫర్ దట్. అబ్జర్వ్ క్లియర్లీ. నాకు అర్థమైపోయింది, బాగా చేస్తారు. లేదమ్మా, చాలా బాగా చేస్తారు. చూసారా ముఖంలో కళ చూసారా అమ్మా? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ కదా. మేము చెప్పేస్తున్నాను, చూసారా నేను మీరు బాగా చేస్తారని. ఇంకోటి ఇక చూసారమ్మా, మరి ఏం చేస్తున్నా? ఆడపిల్ల జడ మిమ్మల్ని నేర్చుకున్నా అమ్మా. నేను మీరు జడ వేస్తుంటే చూసి నేర్చుకున్నా. ఇది నేను నిజంగా తెలుసా అమ్మ? చూస్తున్నారా? నేను జాయిన్ చేసుకుంటాను ఇక్కడ. అవగాహన కార్యక్రమం చెప్పుకుంటే సరిపోతుంది. అవగాహన జరిగితే ఉంది, దాన్ని ఆచరణ పెట్టుకోవాలి. అవగాహన ఉన్నా లేకపోయినా ఆచరణలో లేకపోతే ఉపయోగం లేదు. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనము అవగాహన కార్యక్రమం చెప్పిన దాంట్లో మనము ఎఫర్ట్స్ ఎంతవరకు పెట్టగలము, ఎంత చేయగలము. మన ఇంట్లో వాళ్ళకి కూడా ఏంటమ్మా ఆ పిచ్చుకలు అవి నువ్వు ఏంటది అంటావు, ఆ పాములు ఏంటి, నువ్వు పాములు కొట్టొద్దు అంటావు ఏంటి చెప్తూ ఉంటారు మన. సో మనం ఎందుకు పామును చంపకూడదు, ఎందుకు చేయకూడదు, ఎందుకు పిచ్చుకలు రక్షించాలి? మరి పిచ్చుకలు రక్షించడానికి ఉన్నది ప్రతిదానికి కూడా ఇది మనిషికి ఉపయోగం ఎంత పడుతుంది, ఎంత ఉపయోగపడుతుంది, అలాగైతేనే మనం చేద్దామని అనుకోకూడదు ఎప్పుడు. ఏంటంటే ప్రతి ఒక్క జీవి కూడా మనకి ప్రకృతిలో బ్యాలెన్సింగ్కి పనికి వస్తుంది. ఫుడ్ వెబ్లో కానీ బ్యాలెన్సింగ్లో కానీ పనిచేస్తుంది. మరి ఈ పిచ్చుకలు ఏం చేస్తాయి? మామూలుగా మన ఇళ్లలో ఉండటమే కాకుండా అప్పుడప్పుడు పొలాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురుగుల్ని తినేస్తుంటాయి. అంటే వ్యవసాయదారులకి చాలా మేలు చేస్తాయి. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.